ప్రార్థించుకుందాం. పరిశుద్ధుడా, మహోన్నతుడా, గొప్ప తండ్రి, నీ ఘనమైన శ్రేష్టమైన నామానికి కృతజ్ఞత సూత్రం చెల్లిస్తున్నాం తండ్రి. గతించిపోయిన 4 నెలలు తండ్రి నీ చల్లని రెక్కల కింద సంరక్షించి కాచి కాపాడి సజీవి లెక్కల్లో దాచి 5వ నెల 3వ ఆదివారము పునరుత్థానములోనికి మమ్మల్ని క్షేమంగా నడిపించినందుకై కృతజ్ఞతాస్తుతులు సూత్రం చెల్లిస్తున్నాను. ఇదిగో తండ్రి, నీ బిడ్డలమైన మేము భయభక్తులు కలిగి బతకాలి. ప్రారంభ మాటల్లో తీర్పు అనేది నాయన నిన్ను నమ్మిన బిడ్డల నుంచి వెళ్ళే తండ్రి స్టార్ట్ చేస్తానని చెప్తున్నారు. తీర్పు దేవుని ఇంటనే ఆరంభమైతే మరే భక్తిహీనుడును మరి ఎక్కడ నీతిమంతుడే రక్షింపబడు దుర్లభమైతే మరి భక్తిహీనుడికైతే ఏమవుతుంది, వాడు ఎక్కడ నిలుస్తాడు అని నాయన పేతురు ద్వారా మీరు సమాజాన్ని సంఘాన్ని హెచ్చరించినది కూడా మేము ఆలోచిస్తున్నాం. ఇప్పుడు కూడా తండ్రి మా విశ్వాస క్రమం మేము ఎలా ఉండాలో, మేము ఎలా జీవించాలో, ఎలా మా బ్రతుకులను కట్టుకోవాలో తండ్రి కొద్ది నిమిషాలు మాతో ఉండండి, మాతో మాట్లాడండి. మాలో ఉన్న లోటుపాట్లన్నింటినీ సరిచేసి మీరు వాడుకునే అర్హమైన పాత్రగా, మీకు ఆయాసకరమైనది మా దేహమందు ఏదైనా ఉంటే తండ్రి వాక్యముతో తీసివేసుకొని తండ్రి పరిశుద్ధంగా బ్రతకడానికి మమ్మల్ని అందరినీ ముందుకు నడిపించమని నిండు మనసుతో వేడుకుంటూ చెప్తున్న నాకు, నన్ను మరుగుపరిచి వినబోతున్న నీ బిడ్డలకు వినగల చెవును గ్రహించగల మనసును దయచేయండి. నాతో మా అందరితో మీరే మాట్లాడమని మహిమ పొందమని నిండు మనసుతో వేడుకుంటూ క్రీస్తునామని ప్రార్థన అడుగుతున్నాను తండ్రి, ఆమేన్. కూడి వచ్చిన దేవుని పిల్లలైన మీ అందరికీ ప్రభు నామము శుభములు, వందనాలు చెల్లిస్తున్నాను. మంచిది. మన జీవిత యాత్రలో ప్రయాణంలో అపోస్తుడైన పౌలు గారు 14 పత్రికలు రాసిండు. అపోస్తుల కంటే చాలా చివరిగా వచ్చిన వ్యక్తిగా కడపడివారు మొదటివారు అవుతారు, మొదటివారు కడపడివారు అవుతారు అన్న దాంట్లో బెస్ట్ ఎగ్జాంపుల్ పౌలు గారు అని చెప్పొచ్చు. పౌలు గారు కడపడివాడు అయినప్పటికీ ముందు స్థానంలో ముందు వరుసలో ఉన్నాడు అంటే ఆయన భక్తి ఎలా ఉంది ఏంటి అనేది మరి పరిశుద్ధాత్మ ప్రేరణతో తన రాయించిన మాటల్లోని పరమార్థాన్ని గ్రహిద్దాం. 1 కొరింథీయులకు రాసిన పత్రిక 9వ అధ్యాయం చూడండి. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 9వ అధ్యాయములో ప్రతి బోధకుడు, ప్రతి విశ్వాసి, ప్రతి క్రైస్తవుడు వినవలసిన మాట నేర్చుకొని తన మదిలో పదిలపరుచుకునే, తన మనసులో పదిలపరుచుకునే మాట అని చెప్పొచ్చు. లాస్ట్ వచనాలు దీంట్లో ఉన్నాయి 27, 26 నుంచి వెళ్ళి మనం చదువుకుందాం. కాబట్టి నేను చూడండి, నేను గురి చూడని వాని వలె పరుగెత్తు వాడను కాదు. ఎక్కడికి ఎత్తున్నాడు ఆయన పరుగు అంటే, పరుగు అనగానే మనం పరుగు పందెంలో భూమి మీద పెట్టుకున్నట్టు కాదు. ఒలింపిక్స్ పరుగు పందెం కాదు, పోటీ పందెం ఈ భూ సంబంధమైన వాటి గురించి కాదు. పరలోక పరుగు పందెములో ఈయన పరుగెత్తుతున్నాడు. నా ముందు ఒక పరుగు ఉంచబడింది, ఆ పరుగు పందెంలో నేను పరిగెత్తాలి అని. కాబట్టి నేను గురి లేని వాళ్ళ వలె పరుగెత్తుట లేదు అంటున్నాడు. గురి చూడని వాని వలె అంటున్నాడు. గురి అంటే ఏంటి? కాబట్టి నేను గురి లేని వాని వలె, చూడని వాని వలె పరుగెత్తుట లేదు, కానీ గాలి కొట్టినట్లు కొట్లాడటం లేదు. కానీ ఒకవేళ ఇతరులకు అంటే సువార్త, యేసుక్రీస్తు మరణ సమాధి పునరుత్థానం ఇతరులకు ప్రకటించిన తర్వాత నేనే భ్రష్టునైపోతానేమో అని నా శరీరాన్ని చూడండి నలగొట్టి దాన్ని లోపరచి ఉన్నాను అంటున్నాడు. ఎవరో అనుడు కాదట, ఎవరో తిడుతురు, ఎవరో ఏదో అంటున్నారు, ఎవరి వలన శ్రమలు వచ్చుడు అంటే వేరు. జనులు నా నిమిత్తం నిన్ను నిందిస్తారు, అబద్ధ చెడ్డ మాటలు పలుకుతారు, చాలా అది వేరు. కానీ ఇక్కడ ఏమంటుండు? నేను ఇతరులకు ప్రకటించిన తర్వాత నేను భ్రష్టునైపోతానేమో. అందరికీ మాదిరికరంగా ఉండాలి. సువార్తలో ఖచ్చితంగా ప్రకటిస్తున్న నేను అనేకులకు మాదిరిగా ఉండాలి. ఈయన అసలే ఎవరికి అపోస్తులుడుగా ఉన్నాడు? అన్యజనుల యొద్దకు పంపబడ్డాడు. ఈయన యూదులకు కాదు, అన్యజనులకు అపోస్తుడుగా నియమింపబడింది యేసుక్రీస్తే నియమించాడు ఈయనను.
పంపబడినవాడు. అపోస్తులుడు అంటే ఎవరు? పంపబడినవాడు అని అర్థం. ఎవరి చేత పంపబడినవాడు? ఈయనే యేసుక్రీస్తు ద్వారా స్వయంగా పంపబడిన వ్యక్తినే అపోస్తులుడైన పౌలు గారు. ఆయన ఏమంటుండంటే, ఒకవేళ ఇతరులకు ప్రకటించిన తర్వాత నేనే భ్రష్టున్నై పోదునేమో అని నా శరీరమును నలగొట్టి దాన్ని నేను లోపరుచుకుంటున్నాను అంటున్నాడు. లోపరుచుకుంటున్నాడు. దేనికి లోపరుచుకుంటున్నాడు? మనిషికి ఎన్ని మనసులు ఉన్నాయి? మనిషికి ఎన్ని మనసులు ఉన్నాయి? మనిషికి ఎన్ని మనసులు ఉన్నాయి? ఇటు చూస్తారేందా? 2 ఉన్నాయని చెప్తుంది పౌలు గారు. శరీరానుసారమైన మనసు, శరీరానుసారమైన మనసు ఏందట? మరణానికి వెళ్ళిపోద్ది అన్నాడు, తీసుకెళ్తుంది అన్నాడు. ఆత్మానుసారమైన మనసు జీవము. ఎక్కడ? రోమాపత్రిక 8వ అధ్యాయంలో మనకు చెప్పింది. మీరు గమనించండి, శరీరానుసారమైన మనసు అనేది ఉండకూడదని నలగొడతా ఉండు దాన్ని. దేనికోసం? ఆత్మానుసారమైన మనసుగా మారాలి అంటే ఈ శరీరపు కోరికలు, శరీరపు ఆలోచనలు, శరీరపు తలంపులు, శరీరపులో పుట్టే ప్రతిదీ. ఎందుకంటే మన దేహం అనేది వచ్చింది మట్టిలో నుంచి వచ్చింది. మట్టి మీద మమకారం విపరీతంగా ఉంటుంది శరీరానికి. కావాలన్నది చూసిందల్లా కావాలన్నది కోరుకుంటుంది. కన్నుతో చూసిందల్లా మనసు ఏం చేస్తుంది? కావాలని కోరుకుంటుంది. పాదం ఏం చేస్తుంది? పరిగెడుతుంది, తీసుకుంటుంది. అందువల్ల ఈ మట్టి దేహానికి కోరికలు విపరీతం. ఆ మట్టి దేహాన్ని నడిపిస్తున్న ఆత్మ ఒకటి ఉంది, దానికి కోరికలు ఉండవు. అందుకనే ఆత్మను అణిచిపెట్టి శరీరం అనేది ఏం చేస్తుంది? గలతీలో కూడా రాసిన పత్రికలు చెప్తాడు, ఆత్మ శరీరం, శరీరం ఆత్మకు ఒకదానికొకటి వ్యతిరేకంగా అపేక్షిస్తుంది. అంటే ఏందన్నట్టు? శరీరం అనేది మంచిది కాదు అని ఖచ్చితంగా మనం అర్థం చేసుకోవాలి. అందువల్ల దాన్ని ఏం చేస్తున్నాడ? నలగొడుతుండు. మొత్తం బాగా నలిగిపోతుంది. ఎలా అంటే ఎవరో నలగొట్టుడు కాదు, ఆయనే నలగొట్టిండు. ఎలా నలగొట్టిండు? ఎలా నలగొట్టిండు పౌలు గారు? ఎన్నో ఆకలి దప్పులతో నలిగిపోయిండు. తిండి లేని దినాలు ఎన్నో గడిపిండు. ఎన్నో త్యాగాలు అంటాడు. ఏమంటాడు ఆయన? దిగంబరత్వంతో అంటాడు, జాగరములతోనే అంటాడు. జాగారాలంటే అంటే ఏంటి? ఉపవాసం, దిగంబరత్వం. సముద్రంలో ఓడ బద్దలైపోద్ది. అక్కడ ఉండడం అంటే మామూలు? సముద్రంలో ఏ తిమింగలం వచ్చినా కట్ అయిపోతాడు. ఎంత భయంకరం! ఆ నీళ్ళల్లో ఉండడం అంటే మామూలు విషయం. ఉప్పు నీరు అసలే భయంకరమైంది. ఎన్ని కష్టాలు అన్ని కష్టాలు. కపట సహోదరుల వల్ల కష్టాలు, ఇతరుల వల్ల ఏవో ప్రయాణాలు, ఇబ్బందులు మామూలు కాదు. అవి కాకుండా అవన్నీ ఉండగా కూడా ఈ శరీరానికి ఇన్ని శోధనలు, ఇన్ని అంటే నలగొట్టుకున్నాడు. అంటే అంతకుముందు ఎలా ఉన్నాడు? ఆత్మానుసారమైన మనిషిగా ఉన్నాడు. అంటే శరీరానుసారమైన మనిషిగా ఉన్నాడు. గుర్రం ఎక్కిండు, కత్తి పట్టిండు, చాలా సంఘాన్ని హింసించిన వ్యక్తిగా, హానికరుడుగా, చాలా దూషకుడుగా, హానికరుడుగా ఆయనే చెప్పుకుంటాడు. స్టేట్మెంట్ తిమోతికి రాసిన పత్రికలో ఉంటుంది. నేను ఇలాంటివన్నీ అలాంటివన్నీ అని రకరకాలుగా ఆయన స్టేట్మెంట్ ఇచ్చుకుంటాడు. తెలియక చేసినందుకు నన్ను కనికరింపబడ్డాను గలతీ పత్రికలో అంటాడు. అంటే అన్నీ తెలియక చేశాను, తప్పును ఒప్పుకున్నాడు, తల్లి గర్భం అందే నన్ను ఏర్పరచుకుండు, తన కుమారుడైన క్రీస్తు శిలువ వ్యర్థం కాకుండాట్లు ఆయనకు నేను పరిచారకుడుగా నన్ను నియమించుకున్నాడు దేవుడు అని చాలా గొప్పగా ఆయన రక్షింపబడ్డాక చెప్పిన వ్యక్తి. 14 పత్రికలు రాస్తాడు అపోస్తలుడైన పౌలు గారు. అనేకమైన కాలినడక ప్రయాణాలు, మోడల్లో ప్రయాణాలు, చాలా ప్రయాణాలు చేస్తాడు. తనకంటూ ఏమీ లేకుండా ఉన్నాయన్ని పెంటతో సమానంగా ఎంచుకున్నవాడు. సకల సౌఖ్యములు, సుఖాలు అనుభవించిన వ్యక్తే పౌలు గారే. దరిద్రుడు కాదు తెలుసా, మంచిగా ఉన్నవాడే, ఉన్న స్థితిలో ఉన్నవాడే, సంపన్న స్థితిలో ఉన్నవాడే, చాలా గొప్పవాడే. జీవితము ఆత్మానుసారమైన జీవితం అర్థమైన తర్వాత శరీరాన్ని ఏం చేసిండు? నలగొడుతుండు. మొత్తం నలగొట్టడం అంటే ఒకసారి మనం చూడాలి. మటన్ కీమా కొట్టే కాడ చూడండి ఒకసారి. మటన్ కీమా కొడతారు కదా, తుక్కు తుక్కు, నుజ్జు నుజ్జు, పత్తిలాగా అయిపోతుంది. మొత్తం ఏమి ఉండదు. ఇటు మళ్ళేసి అటు మళ్ళేసి అటు మళ్ళేసి ఇటు మళ్ళీ మంచి కత్తితో మొత్తం కీమా. పనులు లేని వాళ్ళు, ముసలి వాళ్ళు తినాలని కోరుకుంటారు. పనుల కింద నలగదు, తింటే అరగదు. అందువల్ల వాళ్ళు ఏం చేస్తారు? మాకు కీమన్న తీసుకురాలంటే కీమా తీసుకొచ్చి కొట్టించుకొని పెట్టారు అనుకో, ఉగిన అరిగిపోతే ఉగిన వాళ్ళ కోరిక తిన్నట్టు ఉంటుంది, వాళ్ళ కడుపులో అరిగిపోయినట్టు ఉంటుంది, అన్ని రకాలు ఉంటుంది. కీమా చేస్తారు, కూర చేస్తారు, కీమా సూప్ చేస్తారు, మంచిగా అయిపోతుంటుంది. ఈయన నలగొట్టడం అంటే మామూలు కాదు, నలగొట్టడం. ఓసారి ఒడ్లు
కొంతకాలం కింద ఒడ్లు కూడా రోట్లలో వేసి దంచేది, జొన్నలు దంచేది, ఒడ్లు దంచేది బాగా. అంత మాత్రమే కాదు, మిరపకాయలు కూడా అప్పుడు మిషన్లు లేవు, నా చిన్నతనంలో మిషన్ రాలే, రోట్లేసి దంచేది బాగా ఎండబెట్టి మిరపకాయలు మంచిగా దానికి కుందెన పెట్టి అమలకాలందరూ ఒక 5-6 మంది రోకలు లేచి ఒకరి తర్వాత ఒకరు పుడతనే ఉండేది. మొత్తం మధ్య ఉప్పేసి బాగా దంచి సన్న జల్లెడబట్టి పోసుకునేది. అట్లా ఒక 5-6 మంది కూడి 5-6 ఇండ్లకు 20 కిలోలు, 30 కిలోలు, 40 కిలోలు దంచుకునేది వాళ్ళే. ఆరోగ్యవంతులుగా ఉన్నారు. ఇప్పుడు ఈ అలుగు తీసి అడుగు పెట్టినా కూడా బయటనే పాడుగాను. అన్ని రోగాలే. ఎందుకు వస్తున్నాయో రోగాలంటే మనిషికి సుఖం వచ్చింది, మనిషికి కష్టం మనిషిండు. సుఖం ఎప్పుడైతే శరీరం అలవాటు పడదు అనుకో దరిద్రం. ఇక శరీరం ఎటు కాదు ఎటు పోదు, చాలా కష్టం తెలుసా. దానికి ఎగ్జాంపుల్ నేనే దరిద్రం. ఎందుకంటే నా శరీరం ఒకప్పుడు మస్తు కష్టపడేది, చాలా కష్టపడేది, మామూలు కష్టంగా. దాన్ని చెప్పినా కూడా మీరు నమ్మలేని స్థితి, అబ్బా ఇట్లా చేస్తారా అని. ఎలా అంటే ఎద్దు కష్టం చేసిన అంటే ఒక భయంకరమైన పని. ఇటుకలు చేసేది తెలుసా, చాలా భయంకరమైన పని. అన్న కూడా చేసినాడ ఇటుకల పని చేసింది నేను. మట్టి పని అంటారు దాన్ని. ఎప్పుడో 3 గంటలు లేచి పోయి తొక్కోవాలి, దున్నపోతరం కట్టుకొచ్చి తిప్పాలి, మనం తొక్కాలి, మట్టి అంతా నరుక్కోవాలి, పెద్దగా చేయాలి. మట్టి పని చేసిన. వ్యవసాయం పని, కట్టెలు నరకడం, మొద్దులు నరకడం, రంపన్లు పాలు, అప్పుడు రంపన్లా పాడా కట్టెలు పలగొట్టు, పెద్ద పెద్ద మొద్దులు పలగొట్టేది. అవి కానీ సంవత్సరానికి ఒకసారి ఉండాలంటే పోయి చెట్లు నరికేది. ఊళ్ళల్లో పెద్ద పెద్ద తుమ్మ చెట్లు, మోదుగు చెట్లు అన్నీ నరుకొస్తే పెద్దగా ఇంటికాడ పెట్టుకునేది. అప్పుడు గ్యాస్ పొయ్యిలు లేవు కదా, కట్టెల పొయ్యిలే కాబట్టి బండ్ల కొద్దిగా తెచ్చి ఇంటికాడ ఏం చేసేది, పెద్ద ఇట్లా పెట్టుకునేది. మొత్తం కట్టెలు ఒక బట్టిలాగా పెట్టుకునేది మంచిగా. కొన్ని తీసుకొని ఈ సంవత్సరం కూడా వచ్చే సంవత్సరం దాకా ఉండాలి. పెళ్ళిళ్ళు వచ్చినా, దావతులు వచ్చినా, ఎన్ని వచ్చినా కూడా వచ్చేది. ఎడ్ల బండ్ల మీద కొట్టుకొచ్చి. అప్పుడు ట్రాక్టర్ కూడా రాలే. నా చిన్నతనంలో ట్రాక్టర్ కూడా లేవు, నాగళ్ళతోనే దున్నేది తెలుసా. 40-30 ఏళ్ళకు పైగా, 35 ఏళ్ళ క్రితం మొత్తం ఏం లేవు, ఇవన్నీ ఏం లేవు, ఈ టెక్నాలజీ ఏం లేవు. మనుషులు మట్టి తిని మట్టిగా అక్కేది, ఒంట్లో ఏమాత్రం ఉండకపోయేది. మొత్తం ఎన్ని నీళ్లు తాగేది అంటే అన్ని నీళ్ళు తాగేది. ఒక్కొక్కడు ఇప్పుడు 3 లీటర్లు తాగు, 4 లీటర్లు, ఒక్కొక్కడు 10 లీటర్లు తాగేదో తెలియదు. చెమటలు అక్కేది తెలుసా. పని చేస్తే తాగినప్పుడు లీటర్ కాదు 2 లీటర్లు ఎగిరిపోయేది. మొత్తం అన్ని నీళ్ళు తాగేది, అంత పని చేసేది. పొట్ట ఉండదు, అలసట ఉండదు, పాడు ఉండదు, ఉండపోయేది. ఎన్ని కిలోమీటర్లు నడుచుకుంటూ పోయేది, బావుల కాడికి పోయేది, నడుచుకుంటూ పోయేది. శరీరం కూడా అంత షార్ప్గా ఉండేది. మోత్కూరు అని మాకు ఒక 4 కిలోమీటర్లు ఉంటుంది. మోత్కూరు అని మన ఊరి నుంచి కొండగడప నుంచి 4 కిలోమీటర్లు ఉంటుంది. సినిమా థియేటర్కి వెళ్ళాలంటే ఎన్ని నిమిషాలు వెళ్తారు చెప్పండి మీరు? 4 కిలోమీటర్లు ఎన్ని నిమిషాలలో వెళ్తారు మీరు చెప్పండి? ఎన్ని నిమిషాలు వెళ్తారు మీరు చెప్తే పరిచయం అవుతారు. 20 నిమిషాలలో వెళ్ళిపోయేది. 5 నిమిషాలలో కిలోమీటర్ అంటే తొందరగా పరిగెత్తేది, నడుచుకుంటూ పోయేది, తొందరగా రప్ప వెళ్ళిపోయేది అంతే. మళ్ళీ అదే టైంకి మళ్ళీ వచ్చేసేది. ఇంతెందుకు 25 కిలోమీటర్ తిరుమలగిరి, అక్కడి నుంచి కూడా నడుచుకుంటూ వచ్చేది, పోయేది. శరీరానికి ఎంత కష్టం ఉంటే అంత నలిగిపోయి అంత బాగుంటుంది. అపోస్తుల జీవితాలు, ప్రవక్తల జీవితాలు కానీ ఏ ఒక్కరు సుఖపడ్డ దాఖలాలు అనేది బైబిల్ గ్రంథంలో లేదు. ఎందుకంటే నీ ముఖము చెమట కార్చి నువ్వు ఆహారం తిందువు, ఇక నీకు సుఖం అనేది ఉండదు అనేది ఖచ్చితంగా దేవుడే పెట్టిండు. మొత్తం దేవుడు శాపం ఇచ్చినా మనిషికి అది వరమే. బాగా గమనించండి, ఇక్కడ అపోస్తుడైన పౌలు గారు చెప్తున్నాడు, కాబట్టి నేను గురి చూడని వాని వలె పరుగుతుట లేదు కానీ, గాలికి పోట్లాడినట్టు నేను పోట్లాడటం లేదు కానీ, ఒకవేళ ఇతరులకు ప్రకటించిన తర్వాత నేనే భ్రష్టున్నై పోదునేమని నా శరీరాన్ని నలగొట్టి దానిని లోపరుచుకొనుచున్నాను అంటున్నాడు. శరీర సంబంధమైన నలుగుడు మనిషికి బాగుంటుంది కానీ పౌలు గారు ఏంటంటే క్రీస్తులో నలిగిపోతున్నాడు. ఇప్పుడు నేను చెప్పింది అంతా ముందు భాగం ఏం చెప్పాను? శరీర సంబంధంగా నలిగిపోవడం, శరీర సంబంధంగా ఇదైపోవడం అందరికీ తెలుసు, కష్టపడరు, అన్నీ అయిపోయినాయి. ఈ మహనీయులు దేవుని అనే తోటలో, దేవుని అనే పొలములో ఈ నరమొక్కల మధ్య వ్యవసాయం చేసిండు. నా తండ్రి వ్యవసాయకుడు, నేను నిజమైన ద్రాక్షావల్లిని అంటాడు యేసుక్రీస్తు. తండ్రి వ్యవసాయకుడు, తండ్రి వ్యవసాయం అప్పగించాడు ఎవరికి? యేసుక్రీస్తుకు. యేసుక్రీస్తు ఎవరికి అప్పగించాడు? అపోస్తలకు అప్పగించారు.
ఈ పనిలో వీళ్ళందరూ ఏమైపోయారంటే ఈ నరమొక్కలను ఫలింప చేయడానికి నీరు కట్టి ఎరువు వేసి ఫలింప చేయడానికి మహనీయులు ఏం చేశారు? అహోరాత్రులు శ్రమించారు, నిద్రాహారాలు మానేశారు, అన్నపానములు దొరికితే తిన్న, దొరకకపోతే పస్తే. ఎందుకు ఇలా ఉన్నారు? పరలోకపు తండ్రిలో వ్యవసాయములో వీళ్ళు ఒక పనివారిగా ఉన్నారు తెలుసా. పనివారిగా ఉండి నలగొట్టుకొని ఉన్నతంగా రాజ్యవ్యాప్తిలో వీళ్ళు ఫలిస్తూ అనేకులను ఫలింపేటట్టుగా వీళ్ళ బ్రతుకులను మాదిరిగా పెట్టుకొని ముందుకు కదిలినట్టుగా మనము చూడగలం. ఆ కదిలే క్రమములో ఓసారి చూడు ఏమైందో. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయం 15 వచనం చూడండి ఒకసారి. 4:15 చూడండి, మీరు గమనించండి. 4, 15, 16 కలిసి ఉంటాయి చూడండి. క్రీస్తునందు మీకు ఉపదేశకులు 10,000 మంది ఉన్నను తండ్రులు అనేది అనేకులు లేరు. క్రీస్తు యేసునందు సువార్త ద్వారా నేను మిమ్మును కంటిని గనుక మీరు నన్ను పోలి నడుచుకున్న వారై ఉండవలనని మిమ్మును బతిమాలు కొనుచున్నాను అంటున్నాడు. మీరు బాగా గమనించండి, అక్కడ ఏం చెప్తున్నా ఆయన? క్రీస్తు యేసునందు మీకు ఉపదేశకులు 10,000 మంది ఉన్నను తండ్రులు అనేకులు లేరు అంటున్నాడు. 10,000 మంది ఉండొచ్చు. ఆ 10,000 మంది ఎంతమంది మాదిరిగా ఉంటున్నారని చూసుకోవాలి. లోకంలో చాలామంది దొంగలు వచ్చిర్రు, చాలామంది ఉన్నారు. వాళ్ళని మనం వేరుకోవాలి. తెలివి వివేకం ఉన్నది. అందరూ చాలామంది ఇప్పుడు యూట్యూబ్ రెడీమేడ్ ఫుడ్ వచ్చినట్టుగా, రెడీమేడ్ బట్టలు వచ్చినట్టుగా ఈ రెడీమేడ్ వాక్యోపదేశకులు వచ్చేసి మొత్తం వాడు యూట్యూబ్లోనే మాట్లాడతాడు. క్రీస్తుతో ఉన్న అనుభవం కానీ, ఆ బాధలు కానీ, కష్టాలు కానీ, ఆయనతో అన్యోన్య సావాసం కానీ వీళ్ళకేం ఉండదు. వాక్చాతుర్యం, స్వనీతి, దేవుని నీతి పక్కకు పెట్టి స్వనీతిని భూమి మీద ఆరంభించుకొని వాళ్ళే గొప్ప జ్ఞానులని, గొప్ప భక్తులని కనపరుచుకుంటూ దేవుడు చెప్పిన సంగతులు ఏం చేస్తారు? దైవభక్తి గొప్ప లాభసాధనం అని ఎంచుకొని ఏం చేస్తారు? మనుషులను ఏం చేస్తారు? కొనియాడతారు, పొగుడుతారు. ఆశీర్వాదాలు, దీవెనలు రకరకాలుగా బైబిల్లో ఉన్నదొకటేదో వీళ్ళు లేనిదొకటి చెప్పుకుంటా వాక్యాన్ని కలిపి చెరిపి అనేకులు ఉన్నారు. 10,000 మంది ఉపదేశకులు ఉన్నను తండ్రులు అనేక మంది లేరు. అంటే ఒక ఆయన ఉంటాడు, రక్షించిన ఆయన ఉంటాడు. చాలా జాగ్రత్త. క్రీస్తు యేసునందు అంటున్నాడు. అంటే క్రీస్తుని పోలి నడుచుకున్నది ఎవరు? పౌలు గారు. పౌలు గారు చెప్తారు, నేను చెప్పాను కదా, కానీ మీరు 10,000 మందిని చూస్తారు. వాళ్ళు ఎలా ఉన్నారో మీరు గమనించండి. వాళ్ళకంటే ముందు నన్ను గమనించి, ఎందుకంటే క్రీస్తు వాక్యం ద్వారా మిమ్మల్ని నేను కన్నాను కనుక మీరు నన్ను పోలి నడుచుకోండి అని అంత ధైర్యంగా చెప్తున్నంటే ఏంటి? ఆయన ఒక స్టేట్మెంట్ ఇచ్చింది, నేను క్రీస్తుని పోలి నడిచిన ప్రకారం మీరు నన్ను పోలి నడుచుకోండి అన్నాడు. ఇక్కడ మిమ్మల్ని వాక్యం ద్వారా ఏం చేసిండ వాక్యం ద్వారా కన్నాను అంటున్నాడు. కన్నాడు. వాక్యం ద్వారా ఏం చేసిండు అపోస్తలుడైన పౌలు గారు? వాక్యం ద్వారా నేను మిమ్మల్ని కన్నాను, వాక్యం ద్వారా మిమ్మలను కంటిని గనుక మీరు నన్ను పోలి నడుచుకునే వల్లని మిమ్మలను బతిమాలు కొనుచున్నాను, మిమ్మల్ని బతిమాలు కొనుచున్నాను. చాలా గొప్పది సువార్త. మీరు బతకండి, లోకాశలకు వెళ్ళకండి. ప్రారంభంలో బాగానే ఉంది, మళ్ళీ శరీరానుసారమైన బోధలు వచ్చేసినాయి. శరీరానుసారం చాలామంది వచ్చారు. చాలామంది ఎవరిని చూసినా ఉపదేశకుడే, ఎవరిని చూసినా బోధకుడే, ఎవరిని చూసినా భక్తుడే. మరి ఇన్ని భక్తులు ఇలా ఉన్నప్పుడు మరి ఎందుకు భక్తుల సంఖ్య పెరుగుతలేదు? ఎందుకు వాక్యం అనేది విరివిగా ప్రకటింపబడుతుంది? కాదనట్లేదు, విరివిగా వాక్యం ప్రకటింపబడుతుంది. వాక్యాన్ని అనుసరించి ప్రకటిస్తున్నారా? వాక్యాన్ని ప్రకటించి మీరు బతుకులాగుందా? బతుకు వాక్యం ఒకటే ఉందా? మీరు గమనించండి. వాక్యం మాత్రమే చెబితే భక్తి అనేది నీ వేరుగా ఉందనుకోండి, నువ్వు అన్ఫిట్ అన్నమాట, నువ్వు భక్తుడు కాదు, వేస్ట్. అందుకనే తిమోతికి చెప్తాడు, చాలా జాగ్రత్తగా ఉండు. ఆయన హెచ్చరిస్తుంటాడు, ఆయన చాలా జాగ్రత్తగా హెచ్చరిస్తున్నాడు. తన ఆత్మీయ కుమారుడు కంటిని అన్నాడు కదా, ఆత్మీయ కుమారుడు తిమోతికి ఏమని చెప్తుండే ఒకసారి చూడండి. తిమోతికి రాసిన 2వ పత్రిక 4వ అధ్యాయం
చాలా జాగ్రత్తగా తీయండి. చూడండి ఒకసారి. తిమోతికి తన ఆత్మీయ కుమారుడికైనా తిమోతికి రాస్తున్నాడు. 2 తిమోతి 4వ అధ్యాయం. చూడండి, ఒక హెచ్చరిక చెప్తున్నాడు. ఒక మంచి మాట చెప్తుంది చూడండి. 2వ వచనం, వాక్యమును ప్రకటించుము, సమయమందును అసమయమందును ప్రయాసపడము, సంపూర్ణమైన దీర్ఘశాంతంతో ఉపదేశించుము, ఖండించుము, గద్దించుము, బుద్ధి చెప్పుము అని చెప్తున్నాడు. బుద్ధి ఎందుకు చెప్పాలి, ఎందుకు ఖండించాలి? ఎందుకనగా జనులు ఈత బోధను సహింపక దురద చెవులు గలవారై తమ స్వకీయ దురాశలకు అనుకూలమైన బోధకులను తమ కొరకు పోగు చేసుకుందురు అని చెప్తూ, తమ కొరకు పోయి సత్యమునకు చెవినివ్వక కల్పనా కథల వైపు తిరుగు కాలము వచ్చును అని హెచ్చరికలు చేస్తూ ఆయన గురించి చెప్పు. 5వ వచనం, అయితే నువ్వు అన్ని విషయములోనూ మితముగా ఉండుము, శ్రమపడుము, సువార్థికుని పని చేయుము, నీ పరిచర్య సంపూర్ణముగా జరిగించుము అని చెప్తూ 6వ వచనం, నేను ఇప్పుడే ప్రాణార్పణముగా పోయబడుచున్నాను, నేను వెడలిపోయి కాలము సమీపించి ఉన్నది అని చెప్తూ 7వ వచనంలో ఏమంటుండే కదా, మంచి పోరాటము నాయన నువ్వు చూసినావుగా, నా కనిన కుమారుడా, ఆత్మీయంగా అనుకున్నాడు, నా కనిన నా కుమారుడా తిమోతి అని చెప్తూ, నేను మంచి పోరాటము పోరాడి తిని నా పరుగు కడముట్టించి తిని. మనం ఇంతకుముందు ఆపినాగా ఏం చదువుకున్నాం? గురి లేని వాని వల్ల నేను గురి వద్దకే నేను పరిగెత్తాను, గురి లేని వాని వల్ల నేను పరిగెత్తట్లేదు అంటున్నాడు. ఇక్కడేమన్నా నేను మంచి పోరాటం పోరాడి తిని నా పరుగు కడముట్టించి తిని, పరుగు అయిపోయింది. ఇగో బాగా గమనించండి, విశ్వాసమును కాపాడుకుంటుని. ఏమంటాడు? విశ్వాసం ఏం చేసినట? సమాజం ఏం కాపాడుకుంటుంది? బట్టలను కాపాడుకుంటుంది, భూములను కాపాడుకుంటుంది. వాడు కబ్జా చేస్తున్నట్టు కబ్జా చేస్తారు కదా, భూములకు విపరీతమైన రెక్కలు వచ్చినాయి. లక్షల రూపాయలు పెడితే కానీ దొరకని పరిస్థితి ప్లాట్లు. మధ్యతరగతి వాళ్ళు ఒక 60 గదాలో 70 గదాలో 100 గదాలో కొనుక్కోలేని ఉండలేని పరిస్థితిలోకి వెళ్ళిపోయింది. 100 గదాలు కొనాలంటే 15 లక్షలు 20 లక్షలు అంటారు. ఎవడు కొంటాడు? ఇప్పుడు కొనగలడా? అందుకనే ఫెన్సింగ్, అందుకనే కబ్జాలు, అందుకనే మర్డర్లు, దొంగతనాలు, దోపిడీలు. అవునా? బంగారం 1,00,000 రూపాయలు 6,000 3,500 ఉండేయండి. 3,500 అయ్యే మహా గగ్గలం ఉండే. 2,500 3,500 4,500 5,500. మా చిన్నక్క పెళ్ళి నాకు బాగా తెలుసు. తులం బంగారానికి 7,000 రూపాయలు. తులం బంగారానికి 7,000 రూపాయలు అప్పుడు. ఇప్పుడు మీరు గమనించండి ఎన్ని రేట్లు పెరిగింది. 1,00,000 రూపాయలట. కొనేవాళ్ళు ఎక్కువ. విదేశాల్లో ఎవరు దేకడు తెలుసా బంగారాన్ని? ఎవడు పెట్టుకోడు విదేశాల్లో. మన భారతదేశంలోనే భయంకరంగా మమకారం. ఒంటి నిండా దిగేసుకుంటారు మొత్తం. ఇక విపరీతమైన ఒక బరువు ధమాకారావు. హైట్ కోసమే హైట్ చూపించుకుందామని మెడకేసుకుంటారు. వెనకంగా వచ్చేవాడు బండి మీద రావడం, లాక్కోవడం, వీళ్ళు కింద పడిపోవడం, తరగాబడి సావడం, లేకపోతే ఏదో అవడం. ఎంత భయంకరం. దానివల్ల కూడా ప్రాణానికి ముప్పు తెచ్చుకుంటారా లేదా? బంగారం విషయంలో ఎలా దాచుకోవాలి ఆస్తులు అంటే లాకర్లలో కూడా పెడతారు. డబ్బులు అయితే స్విస్ బ్యాంకులలో దాచుకోవాలని మంచిగా 1,00,000 కోట్లు భారతదేశం మనీ మొత్తం దాచిపెడతారు. బంగారం దాచుకుంటారు మంచిగా. కేజీలట, తులాలు కాదు, కేజీల కొద్దిగా బంగారం కూడా కొని దాచిపెట్టుకుంటారు. మీరు గమనించండి. ఇన్నిటి మీద ఉన్న జాగ్రత్త మనిషికి, క్రైస్తవునికి విశ్వాసం మీద ఉందా? నా విశ్వాసం ఏమంటుడు? కాపాడుకుంటుని అంటున్నారు. ఎలా కాపాడుకోవాలి? ఎలా కాపాడుకోవాలండి? క్షయమైన వాటిని కాపాడుకుంటుండో. అమూల్యమైన విశ్వాసం అంటే విలువ పెట్టలేని కొనలేని మీ విశ్వాసము అన్నాడు. ఉన్నతమైన మీ విశ్వాసము అన్నాడు. విశ్వాసము అనేది ప్రియమైన దేవుని వాళ్ళరా, అది నిరీక్షించుతున్న దాని యొక్క నిజస్వరూపమై ఉన్నది.
లేని ఉన్నవని నమ్ముటే, చూడని వాటిని ఉన్నవని నమ్ముటే విశ్వాసానికి ఆధారం. దృశ్యమైనవి అనిత్యములు, అదృశ్యమైనవి నిత్యములు అనేది విశ్వాసం ఉండాలంటుంది దేవుడు. ఉన్నదా? ఆ విశ్వాసం అంత పరిమితికి క్రైస్తవులు ఎదుగుతురా? మీరు గమనించండి. ఇక్కడ నేను కాపాడుకుంటున్నా అంటుండు, మంచి పోరాడుతున్నా అంటుండు, నా పరుగు కడముట్టించిన అంటుండు. అవునా? విశ్వాసమును కాపాడుకుంటేనే అంటాడు. ఇక నా గురించి నీతి కిరీటం ఉంచబడి ఉంది అని చెప్తున్నాడంటే ఏం కాపాడుకోవాలంటుండు? విశ్వాసం కాపాడ. ఎలాంటి పోరాటం ఆయన పోరాడిండు? ఆత్మ శరీరానికి, శరీర ఆత్మకు ఒకదానికొకటి విరుద్ధంగా పోరాడితే ఏం చేసిండు? శరీరాన్ని మొత్తం చితగొట్టి చెవులు మూసిండు. రోట్లో వేసి దంచితే మొత్తం ఎలా అయిపోతాయి? అలా అయిపోయింది, నలిగిపోయింది మొత్తం. శరీరాన్ని మొత్తం నలగొట్టిండు. తనకు ఆత్మానుసారంగా లోబడేటట్టుగా, దేవుడు మెచ్చేటట్టుగా, దేవుడు నచ్చేటట్టుగా, పరలోకానికి అర్హత సాధించేటట్టుగా ఈ దేహాన్ని మొత్తం నలగొట్టి లోబర్చాడు. అంటే అంత ఆషామాషిగా కానే కాదు, అంత ఈజీ కాదు. మీరు గమనించండి. ఎందుకంటే ఈ పౌలు గారు చెప్పింది ఏదైనా సరే చాలా వండరు. ఎందుకంటే ఆయన చివరి వరకు ఆయన బ్రతికిన దినాలలో మొత్తం, ఆయన చేస్తున్న పరిచర్యలో మొత్తం ఏది లేదండి ఆయనకు. సువార్త క్రీస్తుకు రాయబారిగా, పరిచారకుడుగా ఉన్నాడు. ఉన్నతంగా సువార్తను ప్రకటించాడు. తన తనువును చాలించాడు. పరలోకపు స్వాస్థ్యం గురించి, పరలోకపులో ఉన్న దాని గురించే ఆలోచించాడు తప్ప ఈ భూసంబంధమైన వాటి మీద మనసు పెట్టుకోలేదు. భూసంబంధమైన వాటి మీద మనసు పురికొల్పలేదు అని చెప్పొచ్చు. లేదు అలా ఎలా చెప్తావు నువ్వు అని అంటారా? ఆయన బోధ వేరే ఉందండి. కొలసీలకు రాసిన పత్రికలో 3వ అధ్యాయము 1వ వచనంలో చెప్తాడు ఆయన. ఎందుకంటే బోధ ఆయనే. మీరు విశ్వాసము, నేను విశ్వాసం కాపాడుకుంటే అంటే ఏం కాపాడుకుంటాను చూడండి ఒకసారి. విశ్వాసం కాపాడుకోవాలి అంటే మంచి పోరాడాలంటే, ఆయన పరుగు కడముట్టించాలంటే ఆయన ముందేం చెప్తుండు? మీరు క్రీస్తుతో కూడా చనిపోయిన వారైతే పైనున్న వాటినే వెతుకుడు కానీ దేవుని కుడిపార్శ్వం మీద కూర్చొని ఉన్నాడు. పైనున్న వాటి మీదనే కానీ భూసంబంధమైన వాటి మీద మీరు మనసు, భూసంబంధమైన అంటే అన్నా కొన్నా భూసంబంధమైన ప్రతి వాడుకుంటున్న ప్రతి వస్తువు, క్షేమైపోయే ప్రతి వస్తువు భూసంబంధమైంది. అవునా? భూసంబంధమైన ప్రతి వస్తువు భూసంబంధమైందే. మీరు గమనించండి. క్షేమైన ఆహారం, 2 ఆహారాలు ఉన్నాయి. అక్షయమైన ఆహారం ఏది? క్షేమైన ఆహారం ఏది? మనిషికి 2 ఆహారాలు కావాలి అన్నాడు. దేహ సంబంధమైన ఆహారం ఏదండి? దేహ సంబంధమైన ఆహారం ఏది? మనం తినే అన్నము, ఫ్రూట్స్, రకరకాల ఎన్నో ఉన్నాయి. చికెను, మటను, ఫిష్ అన్నీగా ఉన్నాయి. మరి ఆత్మానుసారమైన అంటే ఆత్మకు కావాల్సిన అది ఆహారం పేరు ఏమన్నాడు? అక్షయమైన ఆహారం గురించి, క్షయమైన ఆహారం గురించి మీరు కష్టపడకూడదు, కానీ అక్షయమైన ఆహారం గురించి కష్టపడు అండి. అక్షయమైన ఆహారం అంటే ఎప్పుడూ నాశనము లేనిది అని మనం అర్థం చేసుకోవాలి. క్షయత పోయేది, అక్షయత నిత్యము ఉండేది. క్షయత అనేది కనబడదు, కొన్ని రోజులు కనిపించి తర్వాత మాయమైపోయేది అని అర్థం. అక్షయత అనేది నిరంతరము ఉండేది అంటే పైనున్న వాటి మీద మనసు పెట్టిన ఆయనే ఏం చేసిండు? పరిగెత్తిండు.
నేను గురి వద్దకే పరిగెత్తాను అంటాడు. అవునా? నేను మంచి పోరాడుతిని అంటే పైన వాటి మీద మనసు పెట్టిన వరకు మంచి పోరాటం, ఇవన్నీ అడ్డు రాలే. తర్వాత నా పరుగు నేను కడముట్టించింది. రెండవది అంటే ఇవన్నీ అడ్డు రాలే. నీ పరుగు కడముట్టించాలంటే ఈ బంధకాలుగా మారిపోతాయి. ఏయి ఇల్లు అని, కారు అని, బంగ్లాలని, ఈ లోక సంబంధమైన వాటి మొత్తం దృష్టించినమనుకో అన్ని కావాలని కోరుకుంటుంది ఈ దేహం. ఈ భూమి మీద మనం ఓరమని చెప్పిండు. క్రైస్తవుల కోరిక అర్థమైందా? మేము యాత్రికులం పరదేశులమని అవి అంటాడు, ఇవన్నీ కావాలని వాళ్ళు ప్రార్థిస్తాడు. ఇదేం బాధ? మనం యాత్రికులం పరదేశులం అని అంటాం, మళ్ళీ అన్నీ లేవు ప్రభు నాకు ఈ ప్రభు అంటే నువ్వు ప్రార్థించేదానికి నువ్వు చెప్పేదానికి ఏమన్నా పొంతన ఉందా? అబ్రహాం కూడా ప్రార్థన చేశాడు. ఏమన్నా ఎరికైనా దేవుడు దేనికి శిల్పి నిర్మాణకున్నాడో ఆ పునాదుల పట్టణం కోసం ఎదురు చూద్దాము. ఇక్కడ మనం ఏమై ఉన్నాము? పరదేశులము, యాత్రికులం పరదేశులమై ఉన్నాము. ఏ దేశం నుంచి వచ్చామో ఆ దేశపు జ్ఞాపకం ఉంచుకున్న ఎడల తిరిగి వెళ్ళుటకు వీలు. అంటే ఆ దేశాన్ని మరిపించేది ఏది? ఈ మాయలోకమే. ఆ దేశాన్ని చూడాలంటే నీకు ఏ కన్ను ఉండాలి? మనకు 2 కన్నులు ఉన్నాయి. బాహ్య కన్నులతో ఈ లోకాన్ని చూస్తాం, కానీ బాహ్య నేత్రాలతో పరలోకం చూడం. ఏ కన్నులతో చూడాలి? మనోనేత్రం. మీ మనోనేత్రం వెలిగింపబడవాలని నేను ఎంతో కోరుచున్నాను అంటాడు. వెలిగింపబడినందున చాలా సంతోషిస్తున్నా అంటాడు. అంటే ఈ మనోనేత్రం వెలిగింపకుండా దుష్టుడు ఏం చేసిండు? గంత కట్టేసిండు, మొత్తం గంత కట్టేసిండు. అందుకనే వాళ్ళు అలా చూశారు, అంత గొప్పగా ఉన్నారు. పాలు తేనెలు ప్రవహించే దేశాన్నే ఇచ్చిండు అబ్రహాంకు, మామూలుగా కాదు. పాలు తేనెలు ప్రవహించే దేశానికి ఇస్తేనే విశ్వాసానికి ఆధారము లేనప్పుడు బయలుదేరిండు ఆయన. అసలు విశ్వాసానికి ఆధారమే లేదు, అసలు నిరీక్షనే లేదు. అప్పుడు బయలుదేరిండు. సహోదరుని వదిలిపెట్టిండు, కన్న తన్ను వదిలిపెట్టిండు, బంధువులను, మిత్రులను అందరూ వదిలిపెట్టిండు, భార్యను, మరి తన తమ్ముడైన ఆరాను తమ్ముడైన మరి ఆయన కుమారుడు లోతును వెంటబెట్టుకొని బహు 10 మందిని పనివారిని వెంటబెట్టుకొని వెళ్ళిపోయాడు. మరి తింటందుకు తిండి, ఉంటందుకు గూడు ఉందా? అసలు ఏం ఆలోచించాలి? ఒక దేశాన్ని చూపిద్దంటే పోతూనే ఉండ అంతే. ఏంది అది? అందుకనే ఆయన ఏమైండు? విశ్వాసులందరికీ తండ్రి, ఆత్మలకు తండ్రి అయిన దేవుడు అంటే విశ్వాసులైన విశ్వాసులైన అందరికీ తండ్రి స్థానంలో పెట్టాడంటే మీరు గమనించారు ఆ దేవుడు ఎంత మంచి మనసు. దేవునికి లోపడితే దేవుడు ఎంతగా నిన్ను ఇది చేస్తాడో. ఆత్మలకు తండ్రి అయిన దేవుడు అని పెట్టుకున్నాడు, విశ్వాసులకు తండ్రి అయిన ఆ పేరును క్రీస్తు కూడా ఆపాదించాడు. విశ్వాసము కర్త, దాన్ని కొనసాగించడం యేసు వైపు చూడమని తప్ప యేసును తండ్రి అని చెప్పలే. తెలుసా? మీరు గమనించారా వాక్యాన్ని? విశ్వాసులందరికీ తండ్రి ఎవరట? విశ్వాసమున కర్త, దాన్ని కొనసాగించువాడా యేసు వైపు మీరు చూడండి అన్నది తప్ప యేసును తండ్రి అని చెప్పుకోలే. మీ ఆత్మలకు తండ్రి నేను, ఆయన మధ్యవర్తి, మీకు ఆదరణక, మీకు మధ్యవర్తి, మీకు రాయబారిగా వచ్చాడు. మనుషులకు దేవునికి మధ్యవర్తిగా, నరరూపిగా వచ్చాడు. దేవునికి నరులకును మధ్యవర్తి అయిన క్రీస్తు యేసు అని నరుడు అని ఉంటుంది తిమోతికి రాసిన పత్రికలో. మీరు గమనించండి. అందుకనే దేవుని వాక్యాన్ని చాలా జాగ్రత్తగా మనం గమనిస్తే ఇక్కడ ఏమంటుండే ఎరికైనా 7వ వచనంలో, మంచి పోరాటం పోరాడి తిని నా పరుగు కడముట్టించి తిని విశ్వాసము కాపాడుకుంటుని, ఇక మీదట నా కొరకు నీతి కిరీటం ఉంచబడి ఉంది. ఆ దినమందు నీతిగల న్యాయాధిపతి అయిన ప్రభువు అది నాకును నాకు మాత్రమే నాకు మాత్రమే కాకుండా తన ప్రత్యక్షతను అపేక్షించు వారందరికీ అనుగ్రహించును అంటున్నాడు. అంటే ఇక్కడ ఏం చెప్తుడు? తన ప్రత్యక్షతను అపేక్షించు వారందరికీ అనుగ్రహిస్తున్నాడు. అది నాకు మాత్రమే కాదు. ఆయన నీతిగల న్యాయాధిపతి, అన్యాయస్తుడు కాదు. మనుషులకు పక్షపాతం ఉంటుంది, దేవునికి పక్షపాతం ఉండదు. అందరినీ సమానంగా చూస్తాడు. ఆయన ప్రేమలో అరమరకలు లేవు, హెచ్చుతగ్గులు అంతకన్నా లేదు. ఎవరికి ఉన్న హెచ్చుతగ్గులు అరమరకలు? మనుషుల ప్రేమలో ఉంటుంది. అవునా కాదా? మనుషుల ప్రేమలో ఉంటుందండి.
హెచ్చుతగ్గులు అరమరకలు నువ్వింత నేనింత అని కొంచెం అత్యపడుతుంటాడు మనిషి. కానీ దేవుడు నీతిగల న్యాయాధిపతి, నీతిగల న్యాయాధిపతి. అది నాకు కాదు, నీతికిరణం నాకు మాత్రమే కాదు, తనము ప్రత్యక్షతను అపేక్షించు వారందరికీ ఆయన అనుగ్రహిస్తాడు అని చెప్తున్నాడు. మీరు గమనించండి. అందుకని ఒకసారి చూడండి ఏమంటున్నాడు. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక చూద్దాం. కొరింథీయులకు రాసిన పత్రిక 2వ పత్రిక ఒక మంచి మాట ఉన్నది. 13:5 చాలా మంచి మాట పట్ల మాట్లాడండి. మనమే పరీక్షించుకోవాలి. దేవుని వాక్యం ద్వారా మనం పరీక్షించుకోవాలి అంటున్నాడు అంటే అంత ఆషామాషి కానే కాదు. ఎందుకంటే ప్రతి ఒక్కరూ వాక్యం దగ్గరకు వచ్చి తన అంతరంగాన్ని వాక్యం అద్దంతో కూడా పోల్చిండు. 5వ వచనము, మీరు విశ్వాసం గలవారై ఉన్నారో లేరో మిమ్మును మీరే శోధించి చూచుకొనుడి, మిమ్మును మీరే పరీక్షించుకొనుడి. ఏం చేయాలంటున్నా? మీరు విశ్వాసం గలవారో కారో ఎలా చెప్పాలి? చర్చికొస్తున్నాం, పాటలు పాడుతున్నారు, ఎక్కడ చూసినా సంఘాల్లో వేల మంది తండోపతండగా వెళ్ళిపోతున్నారు, తిరణాలు తాగినట్టే అయిపోతుంది. అసలు హిందువుల దేవాలయకాంక ఎట్లా అయితే లైన్ కట్టి ఇజ్జత్తరం మొత్తం క్రైస్తవులు కూడా వేల మందితో లక్షల మందితో ఆరాధించే సంఘాలు ఆసియాలను గొప్పదని గొప్ప ఊదరగొట్టుకున్న పెద్ద పెద్ద కార్పొరేట్ సేవకులు మొత్తం సెలబ్రిటీ సేవకులు అందరూ. మీరు గమనించండి, ఈ వాక్యాలు చెప్తారా? బాబా చెప్పండి. మిమ్మల్ని మీరు పరీక్షించుకోండి అంటున్నాడు. మీరు విశ్వాసం గలవారో మిమ్మల్ని మీరే పరీక్షించి చూసుకునుడి అంటున్నారు. అందుతో వదిలిపెట్టిన మళ్ళా మీరు భ్రష్టులు కాని ఎడలా అంటున్నారు. అంటే అర్థం ఏంటి? విశ్వాసము గలవారై ఉన్నారో లేదో చూసుకోకపోతే, పరీక్షించుకోకపోతే మనిషి ఏమైపోతాడట? ఏమైపోతాడని చెప్తాడు? భ్రష్టుడైపోతాడు. నీ విశ్వాసంలో భ్రష్టత్వం సంభవిస్తుంది అని చెప్తుండు. ఎటు కాకుండా పోతే అంటుండు. అంటే చేయాలి ఖచ్చితంగా. ఏదన్నా మనకు నలతగా ఉండి ఏదైనా సరే మనం చూసుకోవాలనుకున్నాం అనుకో. ఇప్పుడు ఏమంటున్నారు? డాక్టర్లు మందులు ఇస్తారా? ఏదైనా హాస్పిటల్కి పోయినామనుకో మందులు ఇయ్యరారు. లేదండి బ్లడ్ యూరిన్ పరీక్ష చేసుకోండి. అదేంటో తెలియాలి ఖచ్చితంగా. ఇప్పుడు మామూలుగా రోగాలు వస్తలేవు, మందులు ఇస్తే తక్కువ రోగాలు వస్తలేవు. పరీక్ష చేసి ఆ రోగాన్ని కనుక్కున్న తర్వాత సరైన రోగానికి సరైన మెడిసిన్ ఇస్తేనే తక్కువ అవుతుంది తప్ప రోగం ఒకటి అయితే మందు ఒకటి ఇస్తే తక్కువ కాదు. టైం వేస్ట్. ఇంతలో నువ్వు ఉంటావో బాబు. ఫస్ట్ నువ్వు కావాల్సింది ఎమ్మటే బ్లడ్ పరీక్ష చేసుకో, యూరిన్ పరీక్ష చేసుకో, కథం రిపోర్ట్ తీసుకొని రా. రిపోర్ట్లు కూడా స్పాట్లో ఇచ్చేస్తారు మొత్తం, గంటల వ్యవధిలో ఇచ్చేస్తారు మొత్తం. ఎందుకంటే ప్రాణాలు అలా ఉండిపోయినాయి మొత్తం. ఇప్పుడు కరోనా మళ్ళీ విపరీతమైన స్టార్ట్ అయిందట. వేల మందికి విస్తృతంగా అయిపోతుంది కరోనా. మీరు గమనించండి. దెబ్బకు లక్షల మందికి భయం వచ్చింది తప్ప భక్తి రాలేదు. దరిద్రం ఏంటంటే భయం వచ్చింది, ప్రాణం మీద తీపి, ప్రాణం మీద భయం వచ్చింది, జాగ్రత్తలు తీసుకోరు. కానీ భక్తి మాత్రం ఎవరికి రాలే. ఇటు క్రైస్తవునికి రాలే, అటు ముస్లిమ్స్కి రాలే, అటు హిందువుకి రాలే. శుభ్రత పెరిగింది, పరిశుద్ధత మాత్రం రాలే. శుభ్రత అంటే అర్థమైంది, శైలిని రాసి గీతలు అరిగిపోయేదాకా కడుక్కోరు. శానిటైజర్ వేసుకొని కడుక్కోర్రా అంటే గీతలన్నీ అరిగిపోయేదాకా కడుక్కోరు. శుభ్రత పెరిగింది. కరోనా వస్తే ఏమొచ్చింది? శుభ్రత పెరిగింది. పరిశుద్ధత వచ్చిందా? ఆ హృదయంలో ఉన్న కుళ్ళు అజ్ఞ పెట్టుకుళ్ళు, హత్య ఉన్నది. అన్నిటికీ పరీక్షలు వచ్చినాయి. వైరస్ని కనిపెట్టడానికి అన్ని రకాలుగా ఉన్నాయి. అవునా? ఏ క్రీమ్ ఎక్కడ నీకు దాడి చేస్తుంది, నీ రక్తంలో ఎలాంటి ఇన్ఫెక్షన్ వచ్చింది, నీ నిరోధక శక్తి దానితో పోరాడలేక సతగిల పడిందా?
నీలో ఉన్న రక్షణ వ్యవస్థ పోరాట పటిమ కోల్పోయిందా? అవి తగ్గిపోతే ఈ ఐటి మీద దాడి చేస్తున్నాయా? వైరస్ మీద దాడి చేసి చంపేంత శక్తి మనలోనే పెట్టిండు దేవుడు. ఈ వచ్చేది అంతకంటే బలంగా ఉంటే దాన్ని ఎదిరించకుండా ఇది పడిపోతేనే అప్పుడే మనకి ఈ రోగం, ఈ ఇబ్బందులు, ఈ కథ. మనలో ఉన్న రక్షణ వ్యవస్థ చాలా పటిష్టంగా ఉంటుంది. ఏదో కొన్ని లక్షల క్రిములు మనమే దాడి చేస్తూనే ఉంటాయి. కానీ అన్నిటి తిప్పికొట్టేంత శక్తి ఎక్కడ ఉంటుంది? మనలో ఉన్న రక్షణ వ్యవస్థ. అది కంటికి కనపడుతుందా? అది పోరాటం 24 hours పోరాడుతూనే ఉంటుంది మొత్తం. దేవుడు అంత ఉన్నతంగా అద్భుతంగా మన దేహాన్ని నిర్మాణంలోనే చూపించాడు. ఇన్ని చేసిన దేవుడు ఒక మాట అంటుంది, అన్నిటి పరీక్షించడానికి రా మెటీరియల్ అనేది ప్రకృతిలో పెట్టాడు. స్కానింగ్ తీయాలన్నా ఎక్కడికి వెళ్ళాలి? ప్రకృతిలో నుంచి తీసిందే కావాలి. ఎక్స్రే తీయాలన్నా, పరీక్షించాలన్నా, నువ్వే పరికరాలు నువ్వు తీసుకోవాలన్నా ముడిసరికి ఎక్కడంగా వచ్చింది? ప్రకృతిలోనే వచ్చింది. ఖచ్చితంగా ప్రకృతిలో నుంచేలా వచ్చింది. కానీ దేవుని వాక్యం మాత్రం ప్రకృతిలో నుంచి రాలేదు. మీరు గమనించారా? అన్ని ప్రకృతిలో నుంచి, మనిషికి ఆహారం ప్రకృతిలో వచ్చింది, మనిషి ప్రకృతిలో, అన్ని ప్రకృతి నుంచినే వచ్చినాయి. నేను వైద్యం బాగు చేస్తుంది కూడా నీకు ప్రకృతిలో, తినే తిండి ప్రకృతే, నువ్వు వచ్చింది కూడా ప్రకృతిలో నుంచేలే. కానీ నేను నడిపించే ఆత్మ ప్రకృతిలో నుంచే, అంటే నిన్ను నడిపించే ఆత్మ పరిణించి నుంచి వచ్చింది. మట్టి దేహంలో ఏం చేసిండు? తన ఆత్మను ఊదిండు. తన ఆత్మను కలిగిన బిడ్డల్ని 40 మందిని ఎంచుకొని పరిశుద్ధాత్మ ప్రేరణించి మట్టి దేహం, మట్టిలో నుంచి వచ్చిన పేపర్ మీద, తెల్ల పేపర్ మీద నల్లక్షరాలుగా తన మనసునే గ్రంథస్థం చేసి ఈ జీవ గ్రంథాన్ని ఇచ్చిండు. పరలోకం నుంచి దిగి వచ్చిన జ్ఞానము మొట్టమొదట పవిత్రమైంది అంటాడు. అంటే పైన దిగి వచ్చిన జ్ఞానం వేరు, భూమి మీద జ్ఞానం కూడా 2 జ్ఞానాలు ఉన్నాయి. ప్రకృతికి సంబంధమైంది వేరు, ఆత్మ సంబంధమైంది వేరు అని ఖచ్చితంగా యాకోబు గారు చెప్తాడు 3వ అధ్యాయంలో. పైనుండి దిగి వచ్చిన జ్ఞానం మొట్టమొదట పవిత్రమైంది అంటాడు. మరి ఆ జ్ఞానాన్ని అర్థం చేసుకోవాలంటే ఈ జ్ఞానానికి ఏం చెప్పారు దుర్మార్గులు అందరు కలిసి? లేదు, ఇది ఒక మతం, విదేశీ మతం, ఇది మనది కాదు అని రకరకాలుగా ఇప్పుడు అందరినీ కొడుతురు చేస్తారు. మీకు విషయం తెలుసా? నేను ఊళ్ళో ఉన్నప్పుడు చిన్నతనంలో, ఇప్పుడు ఎవడేమనలే కానీ చిన్నతనం, నేను పెద్దగా అయినప్పుడు ఇక కొంచెం మేము వేరే ఉంటివి, ఎవడేమనకపోయేది. కానీ చిన్నతనంలో ఉన్నప్పుడు గుళ్ళ నుంచి రాకనిపోయేది. హనుమాన్ల గుడి అని ఒకటి ఉంటుంది మా ఊళ్ళో, హనుమాన్ల గుడి అని ఉంటుంది. వాళ్ళకి రానియరు తెలుసా? అడుగు పెట్టినలే, అడుగు పెడితే నీళ్ళు చల్లుకొని ఆ బాబునోడు వీడు అంటరాళ్ళ, వీళ్ళు శూద్రుడు అనేవాళ్ళు ఒప్పలు రావద్దు. శూద్రుడు అంటే ఎవరెరికైనా ఉపనయనం లేని ప్రతి ఒక్కడు శూద్రుడే. మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అయినా కేసీఆర్ కూడా శూద్రుడే. వాళ్ళకు ఉపనయనం ఉండదు. ఉపనయనం ఎవరుకుంటుంది ఎరికైనా? క్షత్రియులకు, వైశ్యులకు, బ్రాహ్మణులకు మాత్రమే ఉంటుంది. ఈ ముగ్గురే, మిగతా కులాలకు ఎవరికి ఉండదు. వీళ్ళందరూ శూద్రులే. వీళ్ళందరూ పోరు ధనం కోసం. ఇప్పుడు అన్నీ వాళ్ళ దగ్గర పోయి అన్నీ బుద్ధగించి రకరకాలుగా చేసి ఏమారుతురు. మీరు గమనించండి. ఈ అంటరానితనం అనేది భయంకరంగా మనుషులను బాధించింది, వేధించింది. మనిషి ఆత్మ విలువ తెలియక, మనిషి పుట్టుక పరమార్థం తెలియక, మనుషుల్లో ఉన్న అంతరంగాలను ఏర్పరిచి మనుషులను మొత్తం మనిషి దూరం చేసి మనిషి ప్రేమించకుండా భయంకరంగా ఒక భయంకరమైన వివక్షకు నెట్టేసిందని చెప్పొచ్చు. అందుకనే విదేశాల నుంచి వచ్చి మిషనరీలు వచ్చి మహానుభావులు ఆకలైన వానికి అన్నం పెట్టి, బట్టలు లేని వానికి బట్టలు ఇచ్చి, విద్య లేని వానికి విద్యను ఉచితంగా విద్య నేర్పించి గుండెలకు అద్దుకున్నారు. క్రీస్తు ప్రేమను పెట్టి సుమా ఎన్నో ప్రాంతాలు వదిలిపెట్టి రాష్ట్రాలు, దేశాలు దాటేసి ఇక్కడికి వచ్చేసి వాళ్ళ జీవితాలనే పణంగా పెట్టిన మహనీయులు. ఎందుకు? విశ్వాసము పరీక్షించుకుర్రు. ఏం చేయాలన్నది విశ్వాసంలో? విశ్వాసం అంటే ఏం చేయాలి? విశ్వాసం అంటే ఏంటి? మన విశ్వాసానికి పరిమాణం ఏంటి? మనం విశ్వాసం గలవారమో కాదు అని మనల్ని మనం పరీక్షించుకోమండు. మీరు భ్రష్టులు కాని ఎడలా, కింది వచ్చిన చూడండి ఏమంటున్నాడు, మీరు భ్రష్టులు కాని ఎడలా యేసుక్రీస్తు మీలో ఉన్నాడని మిమ్మల్ని గురించి మీరు ఎరగరా. మీరు గమనించండి, భ్రష్టులు కాకపోతే యేసుక్రీస్తు నీలో ఉన్నవా నువ్వు తెలుసుకోకూడదా?
భ్రష్టులు అయితే యేసుక్రీస్తు నీలో ఉండడం తెలియదు. భ్రష్టులకు తెలుస్తుందా? తెలియదు. దుర్మార్గులకు, దుష్టులకు, భ్రష్టులకు ఏమర్థమవుతాడు దేవుడు? ఫస్ట్ దుర్మార్గులమే, దుష్టులమే కావచ్చు. మారు మనసు పొంది, రూపాంతరం పొంది, క్రీస్తు రక్తంలో కడగబడి అయ్యాను ఒప్పుకొని పాదాలు పట్టుకుంటే తెలియక చేసినందుకు నేను కనికరింపబడుతున్నాను పౌలు గారు చెప్పినట్టుగా మనం కూడా తెలియక చేసినాం కాబట్టికే కనికరింపబడతాం. తెలిసి తప్పు చేస్తే భ్రష్టుడు. తెలిసి 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 తప్పు చేసిన వాళ్ళందరూ భ్రష్టులు. మీరు భ్రష్టులు కాని ఎడలా మీరు క్రీస్తు మీలో ఉన్నాడని మీరు ఎరుగుదు కదా అంటే ఎవరికి అర్థమవుతుంది? భ్రష్టుడికి క్రీస్తులో ఉన్నాడని, పరిశుద్ధాత్మ నీలో ఉండి నడిపిస్తున్నాడని, ఇది సర్వసత్యమని, ఈ సత్య ప్రకారంగా బ్రతకాలని, ఎవరిని అవమానపరచకూడదని, ఎవరిని నిందించకూడదని, ఎవరి మీద కొండాలు చెప్పకూడదని, ఎవరిని దుర్భాషలు ఆడకూడదని, ఎవరి మీద మోసపు తలంపులు ఉండకూడదని చక్కగా ఉంటుంది విశ్వాసులకు. అబ్రహాం ఏం చేసిండు? కలిసే ఉన్నారు. ఏ మందలు ఇద్దరు కలిసి నివసింపలేనంత మందలు పెరిగిపోతాయి. లోతుకు ఆయన విశ్వాసాలకు తండ్రి. ఛాయిస్ నీకేస్తున్న బిడ్డ, నువ్వు తూర్పుకి వెళ్తే నేను పడమకి వెళ్తాను, నువ్వు పడమకి వెళ్తే నేను తూర్పుకి వెళ్ళి, లేకపోతే నువ్వు ఉత్తరం వెళ్తే నేను దక్షిణం వెళ్తాను, నేను దక్షిణకి వెళ్తే నేను ఉత్తరం వెళ్తా. 4 దిక్కులు ఉన్నాయి. ఏ దిక్కుకు నువ్వు ఛాయిస్, ఫస్ట్ ఛాయిస్ నీదే. విశ్వాసాలకు తండ్రి. విశ్వాసం అది మేలు కోరేది. బిడ్డ, కలిసి మన ఇద్దరం కలిసి నివసించలేనంత మందలు ఉన్నాయి మనకు. మనం ఇద్దరం బంధువులం. నీ పనివారు నా పనివారు కొట్టుకుంటారు అనవసరంగా. దీనివల్ల మనకు మనస్పర్ధాలు వస్తాయి. వద్దు. ఆస్తి కాదు, బంధం గొప్పది. ఆస్తులు కాదు, బంధం. బంధాల కిలిపిచ్చేవాడు విశ్వాసి. అవిశ్వాసి ఏం దగ్గర బంధాలు తెంచుకునే దుర్మార్గుడు అని చెప్పొచ్చు. ఆయనకి బంధాలు ఇవన్నీ ఏమి ఉండవని తెలుసా? ఉండవు. లోతు కూడా చాలా మంచోడే పాపం. వెళ్ళిపోయారు, ఇద్దరు వెళ్ళిపోయారు. సుధమ వైపు చూసినాడు. అబ్బా, ఏదైనా తోటవలే కనిపించింది పచ్చగా. అక్కడికి వెళ్ళిపోయాడు. నేను ఇక్కడ వేరే దిక్కు వెళ్ళిపోయాడు. కానీ ఆయన చెరపట్టబడినందుకు విశ్వాసి చూడండి, ఇంట్లో అలవర్చిన 300 మందిని తీసుకొని వచ్చి యుద్ధం చేసి తన ఆస్తిని తీసుకొచ్చి మళ్ళీ ఇస్తాడు తెలుసా? ఎవరు? వాంతో నాకెందుకు, ఆడు పోయిండు కదా, వాంతో నాకెందుకు అన్నాడా? ఒక విశ్వాసం ఉండే సూచన గమనించాలి. ఆ ప్రేమ మారిందా? ఆయన మీద ఏమైనా కొంచెమైనా తగ్గిందా? నా నుంచి విడిపోయిండు, బాగా సంపాదిస్తాడు, అమ్మ ఎందుకు వాని బతుకు వాని తెలిసిన వెంటనే 300 మందిని అలవర్చిన వారిని ఎంట పెట్టుకొని పోయి యుద్ధం చేసి తరిమి కొట్టి మొత్తం ఆస్తులు మొత్తం తీసుకొచ్చి ఇస్తాడు. సుధమ రాజులు కూడా ఆశ్చర్యపోతారు అసలు. తెలుసా? విశ్వాసులకు ఉన్న లక్షణాలు వేరే ఉంటాయండి. మనసులో ఏం పెట్టుకోరు. ఉపకారమును అపకారమును మనసులో పెట్టుకోరు. ఎప్పుడు ఉపకారం చేయాలని చూస్తారు. ఉపకారం అంటే మేలు, అపకారం అంటే కీడు. అర్థమైందా? అపకారం అతని వల్ల కలిగినా కూడా అతడు ఏం చేయడు, అది మనసులో పెట్టుకోడు, ఉపకారమే చేస్తాడు. అబ్రహాం అందరికి ఉపకారం చేసింది తప్ప అపకారం చేయలే. అందుకనే విశ్వాసులకు తండ్రి అని పిలవడం అంత మాత్రమే కాదు, దేవునికి స్నేహితుడని కూడా అతనికి పుట్టిన అవుతారండి విశ్వాసులు. ఇక్కడ ఏమంటాడు? ఇక్కడ మీరు భ్రష్టులు కాని ఎడల, మీరు భ్రష్టులు కాని ఎడల, మీరు తెలుసుకుందరు అని చెప్తూ చూడండి. నిరీక్షించచ్చు, మీరు ఏ దుష్కార్యమైన చేయకుండా వలనని దేవుణ్ణి నేను ప్రార్థించుతున్నాము. మేము యోగ్యులమని కనబడవలనని కాదు, కానీ మేము, మీరు గమనించండి, మనుషులందరూ మేము మంచి చేసినా కూడా మనుషులకు భ్రష్టులు, దేవునికి యోగ్యులం. గమనించారా? బట్టగాల్చి మీ ఎదురు కడుక్కోపోరాని దుర్మార్గులు. వాళ్ళ గురించి చూడొద్దు. నువ్వు మనసులో దృష్టితో నువ్వు గొప్పవాడు అంటే వాడు ఏ గుడ్డు మీద ఈగలు వీక్తులో వాడేం చేస్తాడు? నువ్వు మంచిగున్నా సరే కానీ నీలో తప్పులు ఎత్తుకుతున్నాడు, నువ్వేం చేయలేవు. కానీ ఏమంటున్నాకైనా దేవునికి యోగ్యులమే కనబడుతున్నాం మేము, కానీ మనుషులకు మేము భ్రష్టుగా కనబడినను మీరు మేలైనదే చేయవాలని ప్రార్థించుతున్నాను. మేము సత్యమునకు విరోధముగా
ఏమి చేయనేరము కానీ సత్యము నిమిత్తమే సమస్తమును చేయుచున్నాము. అబ్బా, విశ్వాసులకు ఇదండి, సత్యము నిమిత్తమే. సత్యముకు విరోధంగా ఏది చేయడండి ఎవడు? విశ్వాసి. విశ్వాసంలో ఉన్నవాడు సత్యకు విరోధంగా ఏది చేయడు. సత్యానికి విరోధంగా ఏమి చేయని వాడే విశ్వాసి. సత్యానికి విరుద్ధంగా చేసేవాడు అవిశ్వాసి, భ్రష్టుడు. క్లియర్గా చెప్తున్నా. అసలు విశ్వాసం గలవారో ఉన్నారో లేదో మిమ్మల్ని మీరు పరీక్షించుకోవాలి. అంటే ఎలా పరీక్షించుకోవాలి ప్రభు అంటే దేవుని వాక్యం దగ్గర రావాలి. తెలిసిపోద్ది మన మాట, మన చూపు, మన వ్యవహారం మొత్తం తెలిపేది ఏ స్కానింగ్లో కనబడుతాయి. రోగాలైతే దేహానిలో వచ్చిన రోగాలు మనము కనిపెట్టుకున్న పరికరాలలో కనబడుతుంది, ఖచ్చితంగా కనపడుతుంది. కానీ నువ్వు కనిపెట్టుకున్న పరికరాలలో నువ్వు విశ్వాసం గలవారో ఉన్నావో లేదో ఏ పరికరం ఇంతవరకు లేదు, రాదు, చేయలేరు. ఏ మందులు కూడా లేవు దానికి పెంచుకోవడానికి, చేసుకోవడానికి. అందుకనే దేవుడు చెప్తున్నాడు, నా దగ్గర రండి, మిమ్మల్ని మీరు పరీక్షించుకోండి. ఇది పెద్ద స్కానింగ్ మిషన్. దైవ గ్రంథమే. నువ్వు అంతరంగంలో ఏమై ఉన్నావు, నీ చూపులేంటి, నీ మాటలేంటి, నీ నడకేంటి, నీ పడకేంటి, నువ్వు ఎలా ఉన్నావని మొత్తం నిన్ను పరీక్షించి నిన్ను శోధించి నువ్వు ఇలా ఉన్నావని చెప్పేది ఏకైక గ్రంథం భూమి మీద దైవ గ్రంథమైన బైబిల్ మాత్రమే. చాలా జాగ్రత్తగా మనం ఆలోచించాలి. ఏమంటూ నేను మంచి పోరాడి తిని విశ్వాసము కాపాడుకుంటుని. మంచి పోరాటం, విశ్వాస సంబంధమైన పోరాటం పోతుండు. కష్టాలు వచ్చినాయి, కన్నీళ్ళు వచ్చినాయి, ఎన్నో ఎత్తుపల్లాలు, ఎన్నో ఒడుదలకు వచ్చినాయి. ఎవరికండి? అపోస్తుడైన పౌలు గారికి. చూడండి ఒకసారి ఏమంటున్నాడు. హెబ్రీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 11వ వచనం నుంచి వెళ్ళి చాలా జాగ్రత్తగా చదువుదాం. 6:11. 6వ అధ్యాయము 11-12 వచనాలు కలిసి ఉంటాయి. మీరు మందులు కాక, మీరు గమనించండి, మీరు మందులు కాక విశ్వాసము చేతను ఓర్పు చేతను వాగ్దానములను స్వతంత్రించు కొనువారిని పోలి నడుచుకున్నట్లుగా మీలో ప్రతివాడును మీ నిరీక్షణ పరిపూర్ణమగు నిమిత్తమును మీరు ఇదివరకు ఏమో కనపరిచిన ఆసక్తి తుదమట్టుకు కనపరచవలనని ఏమంటుండు అంటే మధ్యలో పోద్దా ఆసక్తి? పోద్ది. మొదటికున్న నీకున్న క్రియలు మంచిగా లేవంటాడు. మొదటికున్న ప్రేమ మంచిగా లేదంటాడు. 7 సంఘాలతో మాట్లాడేటప్పుడు ఏం చెప్తాడు మహనీయుడు? ఆత్మవశుడై ఉన్నప్పుడు, ఆత్మవశుడై అపోస్తుడు యోహాను గారు 7 సంఘాలకు రాస్తున్నప్పుడు మీరు గమనించండి. చెవుగలవాడు, ఆత్మ చెప్పిన మాటలు చెవుగలవాడు వినుగాక, నీ మీద ఒకటి నేరం ఒకటి మోపుచున్నాను. మొదట నీకుండిన ప్రేమను వదిలితివి. ఓర్పుతో ఏం చేయాలట? ఓర్పుతో ఏం చేయాలటండి? వాగ్దానములు ఏం చేయాలి? స్వతంత్రించుకోవాలని అంటుండు. మరి ఏంటి మీ విశ్వాసము? ప్రాముఖ్యమైనది విశ్వాసం అనేది చూసిన మీద చూడకున్న మీద. విశ్వాసము అంటే దానికి ఏంటి? చూడక నమ్మేది. ఇప్పుడు ఉన్న వాళ్ళందరూ విశ్వాసులా, ఈ అవిశ్వాసులా? అవిశ్వాసులే సుత్యనామంతోడట. నేనంటలేను, బైబిలే అంటుంది. ఒకసారి చూడండి, కొరింథీయులకు రాసిన పత్రిక, మరి ఇక్కడికి వద్దాం. 1 కొరింథీ 14:33 అనుకుంటా. 1 కొరింథీ 1 భాషల గురించి చెప్తా అక్కడ. ఒరే బాబు, మీరు ఏమైందో మీకు అర్థమవుతలేదు. అసలు అవి విశ్వాసాలకు కాదురా, అవిశ్వాసాలకు సూచన ఉందంటాడు.
32. అలాగనే పరిశుద్ధ సంఘములన్నిటిలోనూ దేవుడు సమాధానకర్త కానీ అలరికర్త కాడు. కనీసం 2 కొరింథీ 14 చూడండి. 13 లాస్ట్ కదా, 1 కొరింథీ 14వ అధ్యాయం. భాషలతో మాట్లాడుతున్నప్పుడు వాళ్ళ గురించి చెప్తారు. ఇది కాదు అని 30 వచనం అనుకుంటా, 31 వచనం. ఇరవై 27 నుంచి చదువునాను, 26 నుంచి చదువు. సహోదరులారా ఇప్పుడు మీలో ఏమి జరుగుచున్నది? భాషతో ఎవడైనాను మాట్లాడితే ఇద్దరు. ఎస్, అవును. ఓకే. 21 నుంచి వెళ్ళి అదే 21 నుంచి చదువుకుందాం. అన్య భాషలతో మాట్లాడువాడు జనుల ద్వారాను పరవజనుల పెదవుల ద్వారాను ఈ జనులతో మాట్లాడము, అప్పటికైనాను వారి నా మాటలు వినకపోవుదురు అని ప్రభువు చెప్పుచున్నాడు. ధర్మశాస్త్రంలో రాయబడి ఉన్నది కాబట్టి భాషలు విశ్వాసులకు కాదు అవిశ్వాసులకే సూచన అయి ఉన్నది. ప్రవచించుట అవిశ్వాసులకు కాదు. ఏమంటున్నాడు? ప్రవచించుట అంటే అర్థం ఏంటి? ప్రవచించుట వాక్యం అంతా ఏంటి? ప్రవచన గ్రంథం. ఈ ప్రవచన వాక్యం ఎత్తి నువ్వు ప్రకటిస్తున్నావు. ప్రకటించే వాళ్ళందరూ ఎవరు? లేని జరగబోటి అని చెప్తున్నవారు అవిశ్వాసులు. ఎవరికెవరు సూచన ఉన్నాయట? అవిశ్వాసులకు ఏమై సూచన ఉన్నాయి, విశ్వాసులకు ఏం సూచన ఉన్నాయి? భాషలతో మాట్లాడు ఇవన్నీ ఎవరికి సూచన అయింది? అవిశ్వాసులకు సూచన అయింది. ప్రవచనం ఎత్తి ప్రకటించడం ఎవరికి సూచన అయి ఉన్నది? విశ్వాసులకు సూచన అయింది. ఏ దేవుడు ఏది కోరుకుంటుండు? ప్రకటించడం కోరుకుంటుంది తప్ప నువ్వు ఇన్ని భాషలు మాట్లాడితే ఉనికి అర్థమైపోద్ది. అది కాని భాష. దేవుడు అవసరం బట్టి ఆయన ఏం చేయాలో ఆయనకి ఇరికేనా బాబు. ఆయన ఎన్నో చేసుకుంటాడు, అది ఆయన పరిధి. నీ గొప్పతనం కానీ నీ వాక్చాతుర్యం కానీ నీ ప్రదర్శించుకోవడం కానే కాదు. మీరు గమనించండి, సూచన అదే ఉన్నది వాళ్ళకని చెప్తున్నాడు. చూడండి మళ్ళీ ఇక్కడ రండి. ఎబ్రీ పత్రిక 6వ అధ్యాయం 13. మీరు మందులు కాక విశ్వాసము చేతను ఓర్పు చేతను వాగ్దానములను స్వసంతించుకున్న వారిని పోలి నడుచుకోండి. వాగ్దానములు కొంతమంది ఏం చేసిరట? స్వసంతించుకున్న వారిని పోలి నడుచుకోండి. అంటే స్వసంతించుకున్న వారు కొంతమంది ఉన్నారు వాగ్దానములు. దేంతోనే ఆ వాగ్దానములు స్వసంతించుకోవచ్చు? విశ్వాసము ఓర్పు అంటుండు. విశ్వాసములో ఇంకేముంటుందట? ఓర్పు కూడా ఉంటుంది. ఎన్నేళ్ళు ఓర్చుకున్నాడు అబ్రహాము? 100 ఏళ్ళు నిరీక్షణ. కొడుకు పుట్టాలి, వాగ్దాన పుత్రుడు పుట్టాలి అనుకుంటే 100 ఏళ్ళ నిరీక్షణ. నీతికి వారసుడు అయిండు. ఎన్నేళ్ళు నిరీక్షించిండు? 120 ఏళ్ళు నోవాహు. నీతికి వారసుడు, విశ్వాసులకు తండ్రి అబ్రహాము. 100 ఏళ్ళ నిరీక్షణ అండి. ఎవరికి? ఇస్సాకు రావడానికి. పిల్లలు అందరూ పుడుతురు. లోపం ఎవరిలో ఉంది? ఇద్దరిలో ఉందా? అబ్రహాంలో లోపం ఉందా? అబ్రహాంతో పొరపాటు లోపం ఉంటే సారా ఆగరుకు పిల్లలు పుట్టరు. ఒకవేళ సారమ్మకు లోపం ఉందనుకో మళ్ళీ ఇసాకు పుట్టాడు. ఏ లోపం లేకున్నా ఇద్దరిని ఉంచి అలాగనే ఉంచి మృతతుల్యమైన గర్భము నుంచి వెళ్ళి ఒడిగిపోయి స్త్రీధర్మం ఆగిపోయి మృతతుల్యమైన గర్భం నుంచి వెళ్ళి వాగ్దాన పుత్రుడిని రప్పించాడు అంటే దేవుని ఉద్దేశం వేరు, దేవుని సంకల్పం వేరు.
అందుకే నిరీక్షణ గలవారు, విశ్వాసం గలవారు ఓదార్పుతో ఏం చేస్తారట, ఓర్పుతో వాగ్దానములను స్వసంతించకుండా. ఎవరు? అబ్రహాం స్వసంతించుకోలేదా? స్వతంత్రించుకోండు. మీరు గమనించండి. అలాగే పంట వేసి 100 అంతల పొందిందా లేదా? ఇస్సాకు కాలం పోయింది, మొత్తం ఇది అయిపోయింది, 100 రెట్లు పంట పొందింది భూమి మీద విశ్వాసంతో. కాలం పోయింది, అన్ని పోయినాయి, మొత్తం ఆ లయ పోయినట్టే ఈయన కూడా పోతాడు. అవిమేలెక్కు అక్కడ ఉంటాడు. ఈయన సారమ్మతోని, అదే రెబికాతోని సరసం ఆడుతుంటే, ఈమె చెల్లె కాదుగా నీకు, నీ భార్య కదా నువ్వు, ఎందుకంటే అమ్మ ఇక్కడ దేవుని భయం బొత్తిగా లేదు, ఈమె నిజమే అని చెప్తాడు. సేమ్ తండ్రి అయితే చెల్లె అని చెప్పుకుంటాడు, ఈయన కూడా నా చెల్లె అని చెప్పుకుంటాడు. నిజంగా చెల్లెనా? వరుసగా ఏమైంది? ఎట్లయితుంది? ఎట్లయిద్దండి? ఎట్లయితుంది? ఎవరు కుమార్తె కుమార్తె చెప్పదు తెలుసా? నాహోరు కుమారుడు బెతుయేలు మిల్కాకు ఇద్దరు కలిపి పుట్టిన బిడ్డే రెబుకా. ఈ రెబుకమ్మకు ఒక తమ్ముడు అన్న కూడా ఉంటాడు, ఆయన పేరే లాబానమ్మ తల్లి. ఆ 23వ అధ్యాయంలో మొత్తం ఉంటుంది, ఆదికాండంలో రాయబడ్డ సందర్భం మీరు గమనించండి. విశ్వాసులు వాగ్దానాలు పొందారు వాళ్ళు ఖచ్చితంగా. ఆ వాగ్దానాలు పొందినట్టుగా మొత్తం ఎవరెవరు ఏమేం చేసిరో టోటల్గా మనకు 11వ అధ్యాయంలో, ఏది హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయంలో వాళ్ళు అన్నీ ఎలాంటి ఉన్నాయో ఆ లిస్టు మొత్తం చదవండి. వాళ్ళు ఎలాంటి విశ్వాసంతో చేసిరు, విశ్వాసం మరి మనకు విశ్వాసం వీగిపోద్దా, వాళ్ళ ముంగ నిలబడుతుందా, ఇది చూసుకొని ముగించుకుందాం. 11వ అధ్యాయము 28 నుంచి చూడండి. పదకొండు అదే 28 ఎక్కడ వాళ్ళు ఎదుర్కొన్న కష్టాలు కన్నీళ్ళు ఇబ్రీలకు మళ్ళీ గుర్తు చేస్తూ ఈ ఎబ్రీలకు రాస్తున్న ఈ గంధకర్త అయిన అపోస్తుడైన పౌలు మళ్ళీ ఒకసారి వాళ్ళకు జ్ఞాపకాలను గుర్తు చేస్తారు, ఎందురా మీరు ఇట్లా అయిపోయారని. ఇశ్రాయేలును అక్కడ మనకు 20వ వచనం చదివితే బాగుంటుంది నాన్న. విశ్వాసం బట్టి ఇస్సాకు జరగబో సంగతులకు విషయమై యాకోబును ఏశావును ఆశీర్వదించను. విశ్వాసమును బట్టి యాకోబు అవసాన కాలం మందు అంటే మంద దృష్టి వస్తుంది, మొత్తం ఈయనకి ఇవన్నీ అయిపోతుంది. ఇశ్రాయేల్లో ఉన్నది ఏంటంటే పెద్ద కుమారుడికి జ్యేష్ఠ హక్కు ఉంటుంది, చాలా గొప్పదనమాట. ఆస్తులు కానీ అన్నీ, నా ప్రథమ ఫలము, నా బలము నీవే నాయన, ఇవన్నీ ఉంటుంది. కానీ గర్భంలో ఉండగానే దేవుడు ఒక వాగ్దానం చేస్తాడు. ఎవరికి? రెబెకమ్మ తప్పు చేయలే, పొరపాటు అట్లా అనొద్దు. రెబెకమ్మ తప్పు చేయలే, వాగ్దానం నిలబెట్టింది. నేను చచ్చిపోతా ఏంది కడుపు ఇట్లా 40 ఏళ్ళలో పెళ్ళి అవుతుంది, 60 ఏళ్ళ దాకా పిల్లలు గారు, 60 ఏళ్ళకు పిల్లలు అయ్యేవారికల్లా ఈమెకు ఏమవుతుంది పాపము, ఇద్దరు పిల్లలు కమల పిల్లలు తన్నుకుంటూ ఉంటారు, భరించలేనంత నొప్పి ఈమెకు లేస్తుంది, చచ్చిపోతానేమో అని పోయి ప్రార్థన చేస్తుంది. దేవుడు కలగజేసుకొని తన దూతను పంపించి 2 జనపదములు నీ గర్భం నుంచి వెళ్ళి భూమి మీదకి వస్తాయి, పెద్దవాడు చిన్నవానికి దాసుడు. ఆ సంగతి రెబెకమ్మకు తెలుసు. రెబెకమ్మ పోయి చెప్పింది, కానీ అవసాన కాలం అంటే ముసలోడు అయిపోయింది పాపం. ఎవరు అయిపోయారు? ఇస్సాకు అయిపోయింది కాబట్టి దాన్ని అంతా గుర్తు చేస్తుడు మహనీయుడు. చదవండి. విశ్వాసమును బట్టి యాకోబు అవసాన కాలమందు యోసేపు కుమారుల్లో ఒక్కొక్కరిని ఆశీర్వదించి తన చేతికర్ల మీద
మొదల మీద ఆనుకొని దేవుని నమస్కారం చేసి యోసేపు తనకు అవసాన కాలం సమీపించినప్పుడు విశ్వాసమును బట్టి ఇశ్రాయేలు కుమారులను నిర్గమమును గూర్చి విశ్వసించి ఏం చేసిండు? ప్రశ్వసించి తన శల్యములను గూర్చి. శల్యములు అంటే అర్థం ఏంటి? ఈ దేహము, ఎముకలు, లోపల ఉన్న ఎముకలు, శల్యముల గురించి ఆజ్ఞాపిస్తుండు. నీకు పైన చదివితే ఇసాకా అనిపిస్తుంది, కాదు. యాకోబు గారు పైన ఇసాక్ అని ఉంటుందా? ఆ అజ్ఞ చదువుతుంది. ఈయన యాకోబు పేరు ఉండదుగా, మూల పురుషుడిగా ఉన్నాడు కాబట్టి ఇసాక్దే అనిపించారు. మీరు బాగా గమనిస్తే చదివితే ఇక్కడ యేసుకి ఈయన ఎవరు? యాకోబు గారు ఆనుకున్నాడు, వాళ్ళందరినీ ఆశీర్వదించేది యోసేపు. ఇవన్నీ ఈ యోసేపుని ఎక్కడ చూసి ఈయన పాపం చూడలే. ఇసాక్ చూసిందా? చూడలే. ఆ పిల్లలు ఎవరు చూడలే. మోసే పుట్టినప్పుడు చూడండి, మోసే పుట్టినప్పుడు అతని తల్లిదండ్రులు అతడు ఆ శిశువు సుందరుడై ఉంటాడు చూచి విశ్వాసమును బట్టి రాజాజ్ఞకు భయపడక. మీరు గమనించారా? విశ్వాసము భయపడదట. విశ్వాసమును బట్టి అని ఇక్కడ కూడా వచ్చింది చూసారా? విశ్వాసమును బట్టి రాజాజ్ఞకు భయపడక. ఎలాంటి ఆజ్ఞ వచ్చింది? సంప్య ఆజ్ఞ వచ్చింది. ఎవరిని? ఎబ్రిలకు పుట్టిన స్త్రీలకు పుట్టిన ఆడపిల్లలను మీకోసం బతకనండి, ఆడదాన్ని మగపిల్లలను తీసుకుపోయి నదిలో పడేయండి అని రాజకోట నుంచి శాసనం బయలుదేరి. వీళ్ళెవరు? వీళ్ళందరూ ఎవరు? బానిసలు. పెడిత దినాల ఒంటికి బట్ట, కడుపు కూడు తప్ప ఏం సంపాదన ఏం లేదు వాళ్ళకు. పశువుల మందలు, గొర్రెల మందలు ఉన్నాయనుకోండి, పొలాలు స్థలాలు ఏం లేవు. ఏదున్నా వాళ్ళే. గమనించారా? విశ్వాసముకు ఏముండదట? రాజాజ్ఞకే భయపడనంత విశ్వాసం ఉందా మనకు? అలా ఉండాలన్నా. 3 మాసములు అతన్ని దాచిపెట్టి మోసే పెద్దవాడైనప్పుడు మళ్ళీ ఇక్కడ విశ్వాసమును బట్టి ఐగుప్తు ధనము కంటే క్రీస్తు విషయమైన నింద గొప్ప భాగ్యమని ఎంచుకొని అల్పకాలము పాప భోగం అనుభవించుట కంటే. మీరు గమనించండి, విశ్వాసం నీకుంటే ధనం కావాలని కోరుకోదట. విశ్వాసములో ఉన్న గొప్పతనాన్ని చెప్తుండు. విశ్వాసము భయపడదు. విశ్వాసము ధనానికి, డబ్బుకు, సింహాసనానికి, ఇవన్నిటికీ లొంగిపోదు. అల్పకాలము పాపభోగములు అనుభవించుట కంటే దేవుని ప్రజలతో చూడండి శ్రమ అనుభవించడం మేలని యోచిస్తుంది విశ్వాసమా. పరో కుమార్తె కుమారుణ్ణి అనిపించుకున్నటకు ఒప్పుకోలేదు. పెంచింది నువ్వు అయినా కూడా నా కన్న తల్లి వేరే కదా. నవమాసాలు మోసి 3 నెలలు నన్ను దాచిపెట్టిందట. పాలు కూడా ఆ తల్లే ఇచ్చింది కదా. కేవలం తల్లిగా ఉన్నావు అంతే. నా బాగోగులు చూసుకున్నావు. రక్తం పంచుకొని పుట్టిన తల్లే, పాలిచ్చి పెంచింది కూడా ఆమె దాదిగా. జస్ట్ నీ కొడుకుని ఎలా అనిపించుకుంటామ్మా? నా బిడ్డలందరూ నా సుజనం నలిగిపోతురమ్మా, నలిగిపోతున్నా. నేను ఎలా నిద్ర పట్టగలను? ఎలా ఈ సింహాసనం మీద కూకోగలను? ఎలా ఈ సింహాసనం ఆసీనుడై ఉండగలను? నేను ఉన్నంత వరకు బాగానే ఉంటుంది. నేను పోయినాక వాళ్ళకి ఎలాంటి దుర్గతి. యోసేపు చేదు గుర్తులు ఆయనకి ఎరికే. యోసేపు ఉన్నంత వరకు ప్రాబ్లం లేదు, అన్నీ బాగానే ఉన్నాయి, తెల్లగా పుల్లగా బాగానే ఉన్నారు, కడుపుండే తిండి నచ్చినట్టే ఉన్నారు. ఆ చేదు గుర్తులు నాకు ఇంకా గుర్తే ఉంది. ఆయన ఉన్నప్పుడు బాగానే ఉంది. ఆయన తెలియని రాజు ఒకడు వచ్చిండు, ఏలిండు, వీళ్ళందరూ బానిసలుగా వెళ్ళిపోయారు. నేనున్నప్పుడు అందరూ మంచిగానే ఉండరు, నేను చచ్చిపోతే ఇంకోడతారు మళ్ళీ బానిసలు. ఇది కాదుగా దేవుడు కోరుకుంటుంది. వాళ్ళను బానిసత్వం నుంచి విడిపించడానికి నన్ను పుట్టించిండము ఈ కష్టకాలంలో ఇశ్రాయేలుకు నాయకుడిగా. అమ్మో, నా పుట్టుక అకారణంగా కాదు, కారణ జన్ముడుగా నన్ను పుట్టించాడు. అమ్మా, నేను తల్లిగా నేను ఒక అభిమానిస్తా, నీ మీద గౌరవం ఉంది, నువ్వు కాపాడినావు. కానీ దీని ప్లాన్ అంతా ఆయన సెట్ చేసిండు. సూత్రధారి వేరే ఉన్నాడు. జస్ట్ నువ్వు ఒక పాత్రధారివి అమ్మా, నువ్వు ఒక పాత్రధారివి. సూత్రధారుడు ఎవరు? దేవుడు. నువ్వు ఒక పాత్రధారివి తల్లి. నిన్ను ఎన్నుకున్నాడు. అక్కడ జమ్మిపెట్టిలో కీలు పూసి నన్ను అక్కడ వేయడం, నీ కంట నన్ను పడతాడు చేయడం,
నన్ను దివ్య సుందరుడిగా నన్ను చూడడం, నీకు నచ్చేయడం, నీకు కూడా పిల్లలు లేకపోవడం, అబ్బాయి ఈ బిడ్డను పెంచుకుంటే రాజకోటలు పెంచుకుంటే చాలా బాగుంటుందని నువ్వు అనుకోవడం, అలా అనుకోవడానికి ఇలా నీ మనసు రావడానికి సూత్రధారి వేరొకడు ఉండమ్మా, నువ్వు పాత్రధారి కేవలం అని గ్రహించింది ఎవరికైనా? ఈ మామూలు మాటలు కాదండి, దీని వెనక మార్ల బ్యాక్గ్రౌండ్ చాలా ఉంటుంది. విశ్వాసానికి ఏముండదు, భయం ఉండదు. 3 నెలలు బిడ్డను దాచి విశ్వాసం బట్టి విశ్వాసానికి ఏముండదు, ధన ధాన్యాల మీద వ్యామోహం ఉండదు. ఎందుకంటే నేను చచ్చిపోతే నా ఇంట తాయి. చచ్చిపోయిన వెంటనే ఏం తీసుకుపోతారు? రత్నం టాటా చచ్చిపోయాడు, ఆయన తీసుకుపోయిందా? ఇంటికెళ్ళాక చదువుకుంటా, టైం ఎక్కువైతుంది. విశ్వాసానికి భయం ఉండదు, విశ్వాసానికి దేనికి పోయే లొంగదు. దేనికి? గో బంగారం ఉంది, సింహాసనం ఉంది, గో అన్ని ధనధరాసులు. ఐగుప్తు ధనం అంటే మామూలా అండి? ఐగుప్తు ధనం అంటే మామూలా? ఫస్ట్ నాగరికత అదే, ఈజిప్ట్ సివిలైజేషన్. విద్య 40 ఏళ్ళు చదువుకున్నాడండి, పాలరాతి బండల మీద నడిచినవాడు, పట్టు వస్త్రములు ధరించినవాడు, రాజవస్త్రములు, చాలా గొప్పగా ఉన్నవాడు. కాదనుకుండంటే ఆయన విశ్వాసం గొప్పది. మనం ఏ విశ్వాసం ఉన్నామో మనల్ని మనం పరీక్షించుకుందాం, ప్రార్థించుకుందాం. పరిశుద్ధుడా, మహోన్నతుడా, గొప్ప తండ్రి, మా విశ్వాసానికి పరీక్ష మీరు ఇచ్చారు. ఉన్నామో లేదో మమ్మల్ని మేము చెక్ చేసుకోవడానికి, పరీక్షించుకోవడానికి నీ వాక్యం అనే మిషన్ దగ్గరికి వచ్చామయ్యా. మమ్మల్ని స్కాన్ చేశారు. ఎవరికి వారే మమ్మల్ని మేము పరీక్షించుకునేటట్టుగా నీ వాక్యం ద్వారా ఇచ్చిన అవకాశానికై కృతజ్ఞతాస్తుతులు సూత్రం చెల్లిస్తున్నాం. ఇదిగో తండ్రి, నీకు వ్యతిరేకమైంది ఏది లేకుండా తండ్రి, పైనున్న వాటి మీదనే మా మనసును, మా శరీరమును, మా మనసును లగ్నం చేసి అయ్యా ఆ పరమకు చేరే భాగ్యాన్ని మాకు అనుగ్రహించండి. మమ్మల్ని బలపరచండి, స్థిరపరచండి. గో మమ్మలను, మా కుటుంబాలను, మా బిడ్డలను, మా కలిగిన సమస్తం నీ దయగల హస్తాలకు అప్పగించుకుంటాం తండ్రి. నీ చిత్తానుసారంగా మా బ్రతుకునందు జరిగించి నీ బిడ్డలమైన మమ్మల్ని అందరికీ ఆ పరలోకానికి యోగ్యులుగా మమ్మల్ని మలచి నువ్వు జతపరుస్తున్న లోకం తండ్రి స్వతంత్రించుకునే భాగ్యాన్ని మాకు అనుగ్రహించమని నిండు మనసుతో వేడుకుంటాం. క్రీస్తు వారి అతి శ్రేష్టమైన పుణ్యమైన పవిత్రమైన నామములో ప్రార్థన అడుగుతున్నాం తండ్రి, ఆమెను. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మ దేవుని అన్యోన్య సహవాసం సదాకాలం మనందరికీ తోడయ్యండి, సర్వసత్యము నడిపించి సత్యమందు ప్రతిష్ఠించును గాక. ఆమేన్, ఆమేన్.